ప్రియులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాల్ నుండి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమానికి మీకు ఆహ్వానమిస్తున్నాం. మరి మనం ప్రారంభించిన అంశము బైబిల్లో చెప్పబడిన లిటిల్, కొంచెము మరి ఎలాగ ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడో మనం చూస్తాం. ఈ దినం మనం చూడబోయేది మరి చిన్నవి కొన్నిసార్లు మనకు చాలా అపాయకరంగా, హానికరంగా, ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించే కూడా ఉంటాయని వాక్యం హెచ్చరిస్తుంది. అలాంటిది ఒకటి ఏంటంటే పులిసిన పిండి కొంచెమే అనే మాట. పులిసిన పిండి కొంచెమే. ఈ మాట 2 వాక్య భాగాల్లో పౌలు రాసిన పత్రికలో ఉన్నది. ఒకటి 3 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయను. 2వ వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. సేమ్ వర్డ్స్, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయను అనే మాట రాయబడింది. కనుక దీని విషయంలో ప్రతి వ్యక్తి హెచ్చరిక తీసుకోవాలా, ప్రతి సంఘము హెచ్చరిక తీసుకోవాలా, ప్రతి కుటుంబము హెచ్చరిక తీసుకోవాలా. పులిసిన పిండి గురించి పౌలే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు 4 విషయంలో హెచ్చరిక చేశాడు. తర్వాత చూద్దామని. అసలు పులిసిన పిండి అంటే ఏంది? వాక్యం చెప్తుంది 5వ అధ్యాయము 3 కొరింథీ 5లో పులిసిన పిండి అది పాతది. 7వ వచనంలో ఆ పాతదైన పులిసిన పిండి పాతది. రెండవది అది చెడినది కాబట్టి పులిసిందయింది. చెడింది, అది పులిసిన పిండి అయింది. పులిసిన పిండి ఆ మాట 6వ వచనం మనం చూస్తాం. పులిసిన పిండి అంటే పులిసిపోయింది, అది చెడిపోయింది, అది చెడింది. అది 3వది పులిసిన పిండి ఉప్పొంగునది. ఆ మాట 2వ వచనం చూస్తాం. ఉప్పొంగునది. మళ్ళా వద్దాం. 4వది పులిసిన పిండి పులియచేయనది. అనగా అది పులిసింది, ముద్దలో చేరితే ముద్దంతా పులిసిపోతుంది. అనగా అది చెడిపోయింది, ముద్దను చెడిపోయేదిగా ఉంది. కాబట్టి దీని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలా. పాతది అంటే ఏంది? పాతది అంటే అక్కడ చెప్పినటువంటి పాత పాప జీవితాన్ని కలిగింది. పాతది, పాత జీవితము. ఇక్కడ ఆ పాతని గురించి ఏం చెప్పాడు? 5లో 3వ వచనంలో జారత్వము పులిసిన పిండిలో ఉంది, పాపం ఉంది, పాత జీవితం. తర్వాత 8వ వచనంలో పులిసిన పిండి దుర్మార్గత, దుష్టత్వము ఉంది. ఈ పులిసిన పిండి ప్రియులారా, ఈ పులిసిన పిండి ఆ వ్యక్తిని పాడు చేసేదిగా ఉంది, పులి చేసేదిగా ఉంది. అసలు పిండి ఎలాగ పులుస్తుందో మీరు తెలుసుకోవాలా. పిండి పులిసేటువంటి ప్రక్రియను శాస్త్రీయంగా ఫెర్మెంటేషన్ అంటారు. ఇంగ్లీష్లో పులియబెట్టుటే ఫెర్మెంటేషన్ అంటే ఆ పిండికి లేక పాలకు చేవిరి చేస్తారు. అంటే గతంలో ఉన్న పాత పెరుగు కలిపితే పాలు మరుసటి దానికి పెరుగు అయిపోద్ది. ఇంకా ఆలస్యమైతే పులిసిపోతుంది. అలాగే దోశ పిండి ఫ్రెష్ పిండిలో పాత పిండిని కలిపితే అది మరుసటి దినానికి దోశలు చేసుకుంటారు. అంటే ఏమైంది? దాంట్లో పులిసింది. అంటే ఎవరు చేశారా పని? సూక్ష్మ జీవులలో ఒకటైన ఈస్ట్ అనేది ఒకటి ఉంది బయాలజీలో. సూక్ష్మజీవి అది ఈస్ట్. ఆ ఈస్ట్ అనేది దాంట్లో చేరితే అది అవాయు శ్వాసక్రియ ద్వారా లాక్టిక్ యాసిడ్ని తయారు చేస్తారు. లాక్టిక్ యాసిడ్ పులిసిపోద్ది. ప్రియులారా, అలాగే పాపం అనేది
మానవుని జీవితంలో చోటు చేసుకుంటే ఆ వ్యక్తి పాడైపోతాడు. ఆ వ్యక్తి పాడవటమే కాదు, ఇతరులను పాడు చేస్తాడు. అంతేకాదు ఆ వ్యక్తి జీవితంలో మరి దీనత్వం ఉండదు, మరి ప్రభు కలిగే మనసు ఉండదు, మరి తను ఉప్పొంగేవాడుకుంటాడు, తను తాను హెచ్చుగా భావించేవాడు ఉంటాడు. దాని గురించి పౌలు రాస్తాడండి. రోమిలు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, మరి ప్రతివాడు తను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అది పులిపిండి. అంటే పులిపిండి రాత్రి పిండి కలిపి పెట్టావు, మూత పెట్టావు, ఉదయం లేస్తానే ఆ పొంగింది, ఆ మూత కూడా కింద పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? మళ్ళా తిప్పితే దాని నిజస్థితికి లెవెల్కి వెళ్ళిపోద్ది. అలాగే ఈనాడు చాలామంది మనుషులు తానెంతో, తన స్థాయి ఎంతో, తన స్తోమత ఎంతో తెలియకుండా మరి ఉప్పొంగే వాళ్ళుగా ఉంటారు. వ్యక్తులు అలాగుంటారు, సంఘంలో ఉండేవారు కూడా అలాగే తను తాను హెచ్చుగా ఎంచుకునేవాడు. కనుక ప్రియులారా, మరి బైబిల్ ప్రకారము నార్మల్గా సాధారణంగా ఉండేవాడు తను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఉప్పొంగుట పులిపండి స్వభావము, చెడిపోవుట పులిపండి స్వభావము, చెడగొట్టుట పులిపండి స్వభావము. సరే, ఇక్కడ బైబిల్లో పౌలు అంటాడు, ఆ పులిపెండిని తీసి పారవేయుడన్నాడు. ఆ వాక్యం రాయబడింది 7వ వచనములో. మరి పులిపిండిని 7వ వచనములో 2వ లైన్లో పులిపిండిని తీసి పారవేయుడి. మరి పులిపిండి తీసి పారేయాలంటే ఎక్కడుందా పులిపిండి? మొదటగా వ్యక్తిలో ఉన్న పులిపిండి. ఎవరా వ్యక్తి? కొరింథీ సంఘములో జారత్వం అనేటువంటి పాపములో జీవించిన పులిపిండి. పర్సన్ ఈస్ కాల్డ్ లీవన్. పులిపిండిని లీవన్ అంటారు. కొంచెము పులిపిండి, లిటిల్ లీవన్, లిటిల్ లీవన్. ఆ పులిపిండి ఆ కొరింథీ సంఘములో ఉన్న ఒక వ్యక్తిలో ఉంది. రెండవది, ఆ పులిపిండిని ఆ కొరింథీలో ఉన్న సంఘములో ఉన్నాడు వాడు. అంటే కొంచెమైన పులిపిండి ముద్దంతటిని, ముద్దంటే ఎవరు? కొరింథీ యొక్క సంఘము. కాబట్టి ఈ పులిపిండి ముద్దలో సంఘములో ఉంటే ఆ సంఘమంతా పులిసిపోతుంది. కాబట్టి తీసి పారవేయండి. రెండింటి నుంచి తీసేయాల. ఒకటి, మానవుని హృదయంలో నుండి ఆ పులిపిండి అనే పాపాన్ని తీసివేయాలా. రెండు, అట్టి వ్యక్తి సంఘములో ఉంటే ఆ సంఘములో నుండి ఆ వ్యక్తిని తీసి పారవేయాల. ప్రియులారా, మరి వ్యక్తి జీవితంలో నుండి పులిపిండిని తీసివేసేవాడు ఎవరు? మరి సంఘములో నుండి తీసి పారవేసేదానికి పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నాడు. మీరు తీసి పారవేయాలా, మీరు వాడిని వెలివేయాలా, వారితో సహవాసం చేయకూడదు. ఎన్ని మాటలు వాడాడండి అక్కడ. సంఘం ఆ పని చేయాల. అయితే మొదటి పని ఎవరికి లేదు అధికారం, సంఘానికి కూడా లేదు, ఎవరికి లేదు. ఏంటది? అది ఒక వ్యక్తిలో ఉన్న పాపమును తీసివేయట. అది ఎవరు చేయగలరు? యేసు ప్రభు ఒక్కడే. పాపములను క్షమించుటకు అధికారం ఇవ్వబడింది మనుష్య కుమారుడైన యేసు ప్రభుకే. కాబట్టి అందుకొని 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనములో ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను అని రాయబడింది. ప్రియులారా, గమనించండి. మరి పాపము తీసివేయ, ఇప్పుడు పులిపిండి జారత్వం అనే వ్యక్తిలో నుండి ఆ పాపమును తీసివేసే కార్యం జరిగించగలిగిన వ్యక్తి ఒక్కరే అని చెప్పాను కదా, ఆయన యేసు ప్రభు. ఎందుకని అలాగా? ఎందుకంటే ఆయన మన పాప శిక్షను భరించాడు. 53వ కీర్తన మనం చదివితే మరి పలుమార్లు మరి అనేక మాటలు అక్కడ చెప్పండి. మన దోష శిక్ష భరించాడు, మన అతిక్రమలు ఆయన మీద వేయబండి. అంతేకాదు రోమిలు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం 3వ వచనములో ఆయన పాప శరీరాకారంతో వచ్చి తన శరీరమందు పాపమునకు
తానే శిక్ష వధించాడుంది. 3 కొరింథీ 5వ అధ్యాయంలో మన దోషములను మన మీద మోపక మరి ఆయన మీద మోపి ఆయనను పాపముగా చేశాడు, పాప శిక్ష భరించాడని. కనుకనే ఆయన ఒక్కడే తీసివేయగలడు. బికాస్ హీ బోర్ అవర్ సిన్, బికాస్ హీ బోర్ అవర్ పనిష్మెంట్, బికాస్ హీ పెయిడ్ ద పెనాల్టీ. సో జీసస్ క్రైస్ట్ alone has the right to take away the sin, the power. పిల్లలా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. నీ పాపములు నీ హృదయంలో నుండి తీసివేయబడియా? ఇంకా ఏదైనా పాపం నీ హృదయంలో నిల్చుందా? అలాగైతే నేడే పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ప్రభు చూపిస్తాడు. రహస్య పాపములు, దాగి ఉన్న పాపములు ఒప్పుకో, క్షమాపణ పొందు, పులిసిన పిండి తీసివేయబడుతుంది. నువ్వు మారు మనసు పొందుతావు, క్రొత్త వ్యక్తి అవుతావు. అందుకని 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది తెలుసా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. కాబట్టి ఇప్పుడు వ్యక్తిలో నుంచి పులిపిండి తీసివేయబడితే ఆ వ్యక్తి పాత జీవితం గతిస్తుంది, పాత అలవాట్లు గతిస్తాయి, పాత పాపములు గతిస్తాయి, క్రొత్త వ్యక్తి అవుతాడు. అది రాశాడు కదా 5వ అధ్యాయంలో. మరి క్రొత్తదగునట్లు దాన్ని తీసి పారవేయడన్నాడు. క్రొత్తదగునట్టు తీసి పారవేయడి. 7వ వచనంలో క్రొత్త ముద్దగుటకాయ తీసాల. క్రొత్త వ్యక్తి అయ్యేదానికి ఆ పులిపిండి తీసివేయబడాలి. సరే, రెండవది, మరి సంఘములో ఉన్న వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి ఆ సంఘానికి పులిపిండి. కాబట్టి ఇప్పుడు సంఘములో ఉన్న ఆ వ్యక్తి పులిపిండిగా కొనసాగితే ఆ సంఘానికి ఆత్మీయంగా హానికరం. అంతా పులిసిపోతుంది, అంత చెడు ఆ వ్యక్తి ద్వారా సాక్ష్యం పోద్ది, ఆ వ్యక్తి ద్వారా ప్రజలకు మేలుండదు, దీవెన పోద్ది. ఏం చేయాలా? పౌలు అంటాడు, మీరు ఆ వ్యక్తిని, ఆ పులిపిండిని తీసివేయండి అనే మాటను ఇంకో మాటలో కూడా చెప్పాడు. ఏమన్నాడు? 5వ అధ్యాయంలో మరి 2వ వచనంలో వెలివేయాలా, వెలివేయండి అనే మాట వాడాడు. ఇంకా ఏం వాడాడు? ఇంకా ఆయన అన్నాడు 10వ వచనంలో ఆ వ్యక్తితో ఏమాత్రము సాంగత్యము చేయవద్దు అన్నాడు. 11 చివరిలో కూడా అట్టివానితో సాంగత్యము చేయకూడదన్నాడు. 13వ వచనంలో ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అన్నాడు. చూసారా, ఆ దినాల్లో, అపోస్తలుల దినాల్లో ఎంత కఠినంగా, ఖచ్చితంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించాడు. ఈ దినాల్లో మరి మనం చూస్తాం, పాపలు ఉంటా, అక్రములు ఉంటా, దుర్మార్గతలు ఉంటా, చెడులో ఉంటా, సంఘాల్లో మరి చలామణి అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, నీవు సంఘములో చలామణి అవుతున్నావా? ఏదైనా ఆధిక్యత, అధికారాన్ని కోరుతున్నావా? నీలో పాపం అనే ఉంటే నీవు సంఘములో ఉండేదాన్ని కూడా లేదు. నిన్ను వెలివేయాల. అటు దుర్మార్గుని వెలివేయమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పులిపండి కొంచెమైనను ముద్దంతటిని మరి పులియబెట్టను అనగా లిటిల్ లీవన్, లిటిల్ లేవన్. మరి ఇంకో మాట ఇక్కడ చెప్పాలా? మరి పౌలు అంటాడు, ఈ పులిపిండి లేని వారంగా మనము పస్కాను ఆచరించాలని మరి 5:8 చెప్తాడు, రాయబడింది. మరి పులిపిండి లేని వారముగా మరి క్రీస్తును మన పస్కా మరి వధించబడ్డాడు కనుక ఆ పండుగ 8 చివరిలో రొట్టెతో, పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాం. ప్రియులారా, మరి ప్రతి ఆదివారము దేవుని ప్రజలైన వారికి ఇవ్వని ఆజ్ఞ ఏంటంటే, మీరు కూడి వచ్చినప్పుడెల్లా ఇలాగు చేయడని 3 కొరింథీ 11వ అధ్యాయంలో 23 నుండి చెప్పినటువంటి కార్యక్రమం రొట్టె విరుచుట. మరి రొట్టె విరిచేటప్పుడు ప్రభు అన్నాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలా? పులిపిండి అనేది
మరలా చోటు చేసుకుందా? వారమంతా లోకంలో ఉంటాం. ఏదైనా సరే చెడు, నష్టపరిచేది, హానికరమైంది మరి ఉంటే యథార్థంగా బల చుట్టూ చేరి పరీక్షించుకొని పులిపిండి లేనిదిగా రొట్టె విరవాలని వాక్యం చెప్తుంది. ఇది మూడవది. మరి నాలుగవది, గలతీ పత్రిక 5వ అధ్యాయములో పౌలు ఏం చెప్తున్నాడంటే, అక్కడ పులిపిండి ఉందని ఆయన రాస్తాడు. గలతీ 5:9లో గలతీ 5:9లో మరి ఏముంది అక్కడ రాయబడింది? మరి పులిపిండి ఎవరంటే, ఆ ముందు వచనాల్లో చెప్పబడింది, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. 7వ వచనంలో గలతీ 5:7లో బాగుగా పరిగెత్తుచుంటిరి, ఇప్పుడు మీరు ఎందుకు ఆగిపోయినారు, మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు అనే ప్రశ్నేసి 9లో అంటాడు, అట్టివాడు పులిపిండి. ఎవడు పులిపిండి? విశ్వాసులుగా ఉన్నవారు బాగుగా విశ్వాస జీవితంలో పరుగులో ముందుకు పోతుంటే మరి వారిని అడ్డగించేవాడు పులిపిండి. దేవుని ప్రజల జీవితాలలో ఇది ఆ వ్యక్తి వల్ల కలిగింది కాదు, కానీ మరొకడు ఆ వ్యక్తికి పులిపిండిగా ఉన్నాడు. ఆ వ్యక్తి తనలో తన విషయంలో జోక్యం చేసుకోకుండా తీసివేసుకోవాలి. అది ఆ వ్యక్తి పులిపిండే. నీ పరుగుకు అడ్డంగా వస్తున్నాడు, అడ్డు రాకుండా ప్రక్కకి తొలగించుకోవటం అనేది దేవుని వాక్యం చెప్పేది. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు. అడేమన్నాడంటే గలతీ 5లో మరి మిమ్మును కలవరపరచువాడు ఎవడు? 10వ వచనంలో వాడు పులిపిండి. మిమ్మును కలవరపరచువాడు. ఏ విషయంలో కలవరపరుస్తున్నాడు? నీ ఆత్మీయ విషయాలలో, మరి నీ యొక్క పరిచర్యలో, లేక ఇంకో విధంగా ఏదైనా సరే కలవరం అని ఎవడు తీసుకొస్తాడో వాడు పులిపిండి. కాబట్టి ఏం చేయాలా రాస్తాడు, అట్టి వ్యక్తి మరి అట్టి వ్యక్తి ఏం చేయాలంట, ఎవడైనను 10 చివరిలో వాడు తగిన శిక్షను మరి భరించాలా అంటాడు. కాబట్టి 4 విషయాలు పులిపిండిని గురించి పౌలు రాశాడు. 1 వ్యక్తిలో పులిపిండి, 2 ముద్దలో సంఘంలో పులిపిండి, 3 మరి కూడి వచ్చినప్పుడు బల్ల చుట్టూ పస్కా పండుగ రొట్టె విరిచేటప్పుడు పులియని పండుగగా మరి పరీక్షించుకొని చేయటం అనేది అది ఒక 3వ విషయము. 4వది గలతీ 5వ అధ్యాయంలో 9లో మరి పరిగెత్తువాన్ని, విశ్వాస జీవితంలో సాగిపోయేవాన్ని అడ్డుపరిచేవాడు లేక సంఘములో కలవరం కలిగించేవాడు పులిపిండి. అట్టివాడు శిక్షను భరించాలని పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు చెప్పాను నేను, పౌలు చెప్పిన విషయాలు చెప్పాను నేను. మరి ఇప్పుడు నేను ప్రభు చెప్పిన దానికి వెళ్తున్నాను. మన ప్రభు సువార్తల్లో తన శిష్యులకు పులిపిండిని గురించి హెచ్చరించాడు, జాగ్రత్త పడమన్నాడు. ఏంటా పులిపిండి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 11వ వచనములో మరి పరిసయ్యుల యొక్కయు శాస్త్రుల యొక్కయు మరి వారి బోధ పులిపిండిగా మరి ప్రభు తన శిష్యులను హెచ్చరించినట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనం చదువుతాం. ఏమన్నాడు ఆయన ప్రభు? మత్తయి సువార్త 16:12లో ప్రభు అన్నాడు, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధను గూర్చిన పులిపిండి. 6వ వచనంలో అన్నాడు, అందుకు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడన్నాడు. ప్రియులారా గమనించండి, ఆ దినాలలో యూదుల్లో 4 తెగలు మరి ఉండేవి. పరిసయ్యులు, 2 శాస్త్రులు, 3 సద్దూకాయలు, 4 హేరోదీయులు. ప్రభు అన్నాడు, ఈ 4 పులిపిండి అన్నాడు. ఈ 4 పులిపిండి అన్నాడు. నేను చదువుతాను చూడండి. మొదటిది పరిసయ్యులు శాస్త్రులు పులిపిండి అని లూకా సువార్త 12:1లో ప్రభు చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అన్నాడు, మరి 12 మొదటి వచనంలో
పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు ఎవరు? వీళ్ళ పులిపిండి ఏంటంటే వారు చెప్తారే కానీ చేయరని ప్రభు అన్నాడు. వాళ్ళు చెప్తారు, అయితే వారు చేయరు. ఎక్కడుందా మాట? మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. మత్తయి 23:3. కనుక పరిసయ్యులు శాస్త్రులు వారు చెప్తారే కానీ చెప్పినట్టుగా వాళ్ళు చేయరు అని ప్రభు చెప్పాడు. వారు చెప్పుదిరే కానీ చేయరు. ఎవరు వాళ్ళు? 2వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులు. కాబట్టి చెప్తారు, బోధిస్తారు, అయితే దాని ప్రకారం చేయరు. దాని ప్రభు అన్నాడు వేషధారులు. ప్రభు అన్నాడు 13వ వచనంలో, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 23వ అధ్యాయం అంతా కూడా 7 పర్యాయములు శాస్త్రుల పరిసయ్యుల్ని యేసు ప్రభు చాలా కఠినంగా గద్దించాడు. వేషధారులారా అని గద్దించాడు. వారి బోధ పులిసిన పిండి. ప్రభు అన్నాడు ఆ పులిసిన పిండి విషయంలో జాగ్రత్త పడుడి అని ప్రభు చెప్పాడు. అంతేకాదు మరి సద్దూకయ్యుల పులిసిన పిండి, దాని విషయంలో జాగ్రత్త పడమని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట రాయబడింది. మత్తయి 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండి. సద్దూకయ్యుల పులిసిన పిండి. సద్దూకయ్యుల పులిసిన పిండి ఏంది అది? ఆ మాట మత్తయి 22:23లో సద్దూకయ్యుల పులిసిన పిండి మనం చూస్తాం. 22:23లో ఉంది. ఏముంది? పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు. అది వారి బోధ. కాబట్టి పరిసయ్యుల బోధ, శాస్త్రుల బోధ పులిసిన పిండి. అది వేషధారణ అనే పులిసిన పిండి. ఎందుకంటే వారు ఒకటి చెప్తారు, దాని ప్రకారం వాళ్ళు చేయరు. మూడవది సద్దూకయ్యుల పులిసిన పిండి. అది ఒక బోధ. వారి బోధ ఏంది? పునరుద్ధానము లేదనేవాడే అని చెప్తారంట. పిల్లలు గమనించండి, బైబిల్ అంతా పునరుద్ధానం మీదనే ఉంది. పునరుద్ధానం అంటే మృతులు సజీవులుగా లేచుట. కాబట్టి క్రైస్తవ సిద్ధాంతములో మరి పునాది పునరుద్ధానం. హెబ్రీ 6లో రాయబడింది కదా, మరి మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనేటువంటిది మరి పునాది. అది సిద్ధాంతం. ఇట్స్ ఏ డాక్ట్రైన్ ఫర్ ద చర్చ్. ఇట్స్ ఏ ఫౌండేషన్ ఫర్ ద చర్చ్. సంఘమునకు పునాది, సంఘము యొక్క సిద్ధాంతం, బైబిల్ సిద్ధాంతం పునరుద్ధానం. యేసు ప్రభు చెప్పాడు కదా మార్తతో, అమ్మా పునరుద్ధానం ఉద్యమం నేనే అన్నాడు. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. మరి 1 కొరింథీ 15లో యేసు క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి ప్రథమ ఫలంగా లేచాడు. ఆ తర్వాత ఆయన వారు తమ తమ వరుసలో లేస్తారు. కనుక ఈనాడు యేసు ప్రభు నందు మనకు కలిగిన కృప ఏంటంటే మరి పాపము నుండి విమోచన, మరణము నుండి విజయము, పునరుద్ధానములో పాలిభాగస్థులు అవుతాం. కనుక సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండి. మరి చివరిగా హేరోదు పులిసిన పిండి. హేరోదుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమని ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో హేరోదు యొక్క పులిసిన పిండి అని దేవుని వాక్యములో మనకు హెచ్చరిస్తుంది. హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడే. రిలారా, ఎవరు ఈ హేరోదీయులు? హేరోదీయులు యూదులే. అయితే వారికి ప్రత్యేకత లేదు. వారిని ప్రభు కొరకే వారు జీవించరు. వారు హేరోదు రాజును అనుకరించేవాళ్ళు. ఆయనతో కూడా ఉండి రాజకీయ వ్యవహారాల్లో బలపరిచేవారు. ఇంకో మాట చెప్పాలంటే పొలిటికల్ జ్యూస్ ఫాలోయర్స్ ఆఫ్ హేరోద్. హేరోదును అనుసరించేటువంటి మరి రాజకీయ పరమైనటువంటి యూదులు. వారు పులిసిన పిండి. జాగ్రత్తగా ఉండమన్నాడు. కాబట్టి యేసు ప్రభు సువార్తలలో నలుగురు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని
హెచ్చరించినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. ఏంటి ఆ 4? పరిసయ్యుల పులిసిన పిండి, శాస్త్రుల పులిసిన పిండి. ఈ పిండి ఏంటి? వారి బోధ. చూసాం కదా, యేసుప్రభు అన్నాడు, పులిసిన పిండి శాస్త్రుల యొక్క మరి పరిసయ్యుల యొక్క బోధ పులిసిన పిండి. అయితే ఒకటి గమనించండి, మరి ఈనాడు మనకి ఇవ్వబడిన బోధ ఏంది? కనుక ఈ 4 బోధలు మన బోధలోకి రాకూడదు, మన సంఘాల్లోకి రాకూడదు. మరి ఏ బోధ ఉండాలా? అపోస్తుల బోధ. అపోస్తుల కార్యం 2:42లో అపోస్తుల బోధ యందు ఎడతెక్కున్నారు. అపోస్తుల బోధ ఈనాడు లేఖనాల్లో రాయబడింది. ఆ బోధనే మనం అనుసరించాలా. అంతేకాదు, మరి యూదా తన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు, మరి ఒక్కసారే ఇవ్వబడిన బోధ విషయమై మీరు పోరాడవలనని నేను మీకు రాయవలసి వచ్చను అంటాడు. చదువుతున్న వినండి. మరి యూదా పత్రిక 3వ వచనంలో మొదట్లో ప్రియులారా అని రాసి కింద రాశాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొలుచున్నాను అంటాడు. ఈనాడు 2:42 అపోస్తుల కార్యం ప్రకారము అపోస్తుల బోధ యందు మనం ఎడతెక్క ఉండాలా? ఇక్కడ చెప్పిన దాని ప్రకారము పరిస్థితులు ఒకవేళ అపోస్తుల బోధకు భిన్నమైనవి వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేయాలా? అప్పుడు మరి ఆ బోధ ఒక్కసారి అప్పగించబడింది, దానికి కలిపేదంటూ లేదు. నో క్వశ్చన్ ఆఫ్ సంథింగ్ ఇస్ బీయింగ్ యాడెడ్. ఈనాడు అనేక బోధలు వచ్చేసినాయి. ఆ బోధల్లో మనం గట్టిగా నిలబడి అపోస్తుల బోధ కొరకై పోరాడాలని యూదా చెప్పిన మాటను తీసుకొని ఆ పులిసిన పిండి రాకుండా జాగ్రత్త పడాలని మనకు హెచ్చరించబడింది. కనుక పౌలు చెప్పిన 4 రకాల పులుసుల పిండి, ప్రభు చెప్పిన 4 రకాల పులుసుల పిండిని మన జీవితంలో లేకుండా మేలు పొంది తీసివేసుకొని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే చేయనట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, లిటిల్ కొంచెమే ఈనాడు కొంచెం ఎంత నష్టపరిస్థితి మేము చూస్తున్నాం. లిటిల్ లేవన్ పులిసిన పిండి కొంచెమే ప్రభా, దాని నష్టాన్ని మీ వాక్యములు వివరించారు. దాని విషయంలో మేము జాగ్రత్త పడటానికి, మెలకుగా ఉండటానికి, మమ్మల్ని మేము భద్రపరుచుకునే దానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.